ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పెట్టవలన తెలియజేస్తాను. మనం ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్దాం. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, ఘనపరుస్తా ఉన్నాం. దేవ, మరి మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. అన్నం బట్టి మీకు వందనాలు. అవును దేవ తండ్రి, నన్ను నిల్చోబెట్టారు. అవును దేవ తండ్రి, మరి నా ఉద్దేయతను, నా బుద్ధిహీనతను, నా అపరాధాలను క్షమించి, అవును దేవ తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ రావాలని, మీరు నన్ను నడిపిస్తూ రావాలని మీ సహాయాన్ని మేము అడుగుతూ ఉన్నాము. అవును దేవ తండ్రి, మరి మీ యొక్క గుణ లక్షణాలను క్లియర్గా దేవ తండ్రి మాకు తెలియజేస్తూ రావాలని మేము అడుగుతూ ఉన్నామయ్యా. అవును దేవ తండ్రి, ప్రతి విషయంలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సెకండ్ కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి చాప్టర్ 3 to 8 వరకు మనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. సెకండ్ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి వచనం, మొదటో అధ్యాయము 3 to 8 వరకు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఎండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. థ్యాంక్ యూ. మనము ఈ వచనాలను ఒకసారి మనం గమనించినట్టయితే, ఇక్కడ పౌలు గారు శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తనను ఏ విధంగా ఆదరించాడు, ఆ శ్రమానుభావము ఇతరులను ఆదరణ కలిగిస్తుందని పౌలు గారు దేవుని స్తుతిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అయితే ఇంకా పౌలు గారు దేవుని స్వభావం గురించి, ఆయన ఆదరణ గురించి తన శ్రమలలో మరింత లోతుగా దేవుని యొక్క స్వభావం గురించి తనకు అర్థమైనట్టుగా, గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పౌలు గారికి కలిగిన శ్రమల గురించి మనం ఒకసారి చూసుకున్నాం. 8వ వచనంలో, సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. పౌలు గారికి ఇక్కడ శ్రమలు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి శ్రమలు ఆయన కలిగాయి అంటే, పౌలు గారు కృంగిపోయిన స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే చనిపోయే పరిస్థితి దాపురించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అతనికి అది ఒక మరణకరమైన శిక్షలాగా ఆయనకు కనబడినట్టుగా అది మనం చూస్తూ ఉన్నాము. అలాగే తాను ఒక హతసాక్షి కాబోచున్నానని అనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పౌలు గారికి అనారోగ్యంతో కూడా పౌలు గారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ శ్రమలు అనుభవించినప్పుడు పౌలు గారిని దేవుడు ఎలా ఆదరించాడు అని మనము 5వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది కదా. శ్రమలు
పౌలు గారికి ఏ విధంగా అయితే విస్తరించుచున్నావో అంట, ఆదరణ కూడా ఆ విధంగా విస్తరిస్తూ ఉన్నాయంట కదా. మన జీవితంలో కూడా మనకి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి కదా. అయితే మనము ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మనకు శ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆదరణ కూడా విస్తరిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే 6వ వచనం మనం చదువుకుంటే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మన శ్రమానుభావము ఇతరులకు ఆదరణను కలిగిస్తా ఉంది. మన శ్రమ ఇతర వాళ్ళకు ఆదరణ కలిగిస్తా ఉంది. ఈ ఈ 2 వచనాలు మనకి చాలా ఆదరణని కలిగిస్తాయి. శ్రమలలో మనకి ఒక ధైర్యాన్ని పుట్టిస్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు మన వలన ఆదరిస్తా ఉన్నాడు. ఓకే. ఈ ఆదరణ వేరే వాళ్ళను కూడా ఈ వేరే వాళ్ళను కూడా ఆదరిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ క్రీస్తు కోసం, ఆయన మహిమ కోసం శ్రమలు అనుభవించే వారికి ఇతరులను ఆదరించే కృప అలవడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అయితే మనకు ఈ లోకంలో మనము జీవిస్తా ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి అని దేవుడు మనకి ఆదరణకర్తను పంపించాడు. యోహాను సువార్త జాన్ 16th చాప్టర్ 16th 7th వర్స్‌ల, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళితే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. అయితే ఈ ఆదరణకర్త మనకు ప్రయోజనకరము అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ ఈ వచనాన్ని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం తను శ్రమ పడ్డాడు, తను రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. లేచి మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షింపబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అని చెప్పి ఆయన వెళ్ళలేదు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి అనే కన్సను ఆయనకి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శ్రమలు కలిగాయి. మనకు కూడా శ్రమలు కలుగుతాయని ఆదరణకర్తను మనకి పంపుతా ఉన్నాడు. ఇక్కడ పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ ఆదరణకర్త మన వలని ఎలాగా ఆదరిస్తాడు, ఏ విధంగా మన వలన ఆదరిస్తాడు కదా. ఒక తల్లి తన ఏడుస్తున్న బిడ్డను ఎలా ఆదరించగలుగుతుంది కదా, పాలిచ్చి ఆదరించగలుగుతుంది, కౌటిలకు చేర్చుకొని బుజ్జగిస్తూ ఆదరిస్తూ ఉంది. అలాగే మన ఆదరణకర్త కూడా మన మనని పాలవలే వాక్యాన్ని ఇచ్చి మన మనని ఆదరిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే ఆదరణకర్త మన పక్కనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. ఆయన మన హృదయంలో ఉండి మనకు కలుగుతున్న శ్రమలు ఉన్నప్పుడు, మన వేదనల గుండా బాధల గుండా వెళ్తప్పుడు ఆయన మనల్ని ఆదరించే వాడిగా ఉంటాడు అని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మనం పౌలు వలె కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, పౌలులాగా చనిపోయే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కదా, మరణ శిక్షకు పాత్రులుగా మనం ఉన్నప్పుడు కదా, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆదరణకర్త మన వలని ఆదరిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే ఆదరణకర్త మన కష్ట పరిస్థితుల్లో ఆయన మనకి చేయూతనిచ్చే వాడుగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. మనం భయాందోళనల గుండా వెళ్ళినప్పుడు ఆ భయాందోళనను తొలగించే వాడుగా ఆదరణకర్త ఉంటున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మనం చాలా సార్లు ఒంటరితనం గుండా వెళ్తాము కదా. మన ఇంట్లో ఎవరినన్నా మనం కోల్పోతే, లేకపోతే అందరూ ఉన్నప్పటికీ, మన చుట్టూ అందరూ ఉన్నప్పటికీ మనము ఒంటరితనం గుండా, లోన్లీనెస్ గుండా వెళ్ళినప్పుడు ఆ లోన్లీనెస్ ని దేవుడు తీసేసే వాడుగా ఉంటాడు
అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. ఈయన ఆదరణకర్త, ఆపత్కాల సమయంలో నమ్మదగిన వాడుగా ఆయన మన జీవితాలలో ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అయితే ఈ ఆదరణకర్తను బట్టి మనము ఆరాధించాలి కదా. మన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఈ మన క్షమానుభావము ఇతరులకు ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి మనం ఆయనని ఆదరించే వారిగా ఉండాలా అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే రెండో పాయింట్ మనం చూసుకున్నట్టయితే కనికరము చూపు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ మెర్సీస్. కనికరము అంటే ఏమిటి అంటే, మనకి అవసరత ఉన్నప్పుడు మన అడగపోయినా దాన్ని గుర్తించి దేవుడు మనకి ఇవ్వడాన్ని కనికరము అని అంటాము. అయితే చాలా సార్లు మనము అనారోగ్యంతో ఉంటాము, కానీ మనం ప్రార్థన చేయము. చాలా సార్లు మనకు ఫుడ్ ఉండదు, మనం ప్రార్థన చేయము. చాలా సార్లు మనకి జాబ్ ఉండదు, ప్రార్థన చేయము. కానీ దేవునికి తెలుసు ఆ విషయాలు కదా. మనకి నీడు ఉందని తెలిసి మన పైన కనికరం చూపించి అవి అనుగ్రహించే వాడుగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మన దేవుడు మనల్ని ఎలా కనుకరించాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని, తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చి ఆయన మనల్ని కనుకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. దేవుని కనికరం బట్టియే మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు వస్తాయి అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అయితే ఈ కనికరము అయితే మనం చాలా సార్లు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటాము. అయితే మనము ఒప్పుకోము ఆ పాపాన్ని, కానీ దేవుడు ఏమాత్రం పనిష్మెంట్ చేయకుండా కదా మన పాపాలని ఆయన కనికరం చేత క్షమించేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మరి మనం మూడో పాయింట్ చూసుకున్నట్టయితే కీర్తనలు 103 చాప్టర్ 103:8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేసియస్. దయ అంటే ఏంటంటే, మనము అడిగితే ఇచ్చేది దయ కదా. మనకు చాలా సార్లు మనము అనారోగ్యం గుండా వెళ్తా ఉన్నప్పుడు, దేవా ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచమని అడుగుతాము. జాబ్ లేకుంటే ఈ జాబ్ కావాలని ప్రార్థన చేస్తాము కదా. మనము మన మ్యారేజ్ కొరకు, చిల్డ్రన్స్ కొరకు కదా, ప్రతి దాని కొరకు మనం ప్రార్థన చేస్తాము. అప్పుడు దేవుడు మన పైన దయ చూపించి తను కదా అవన్నీ అనుగ్రహించే వాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మనం పాపాలను ఒప్పుకున్నప్పుడు మన పాపాలను క్షమించి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చే గుణం ఆయన దయలోనే ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే దేవుని దయ ఏం చేస్తుందంటే, మనల్ని క్షమిస్తుంది. దేవుని దయ మనల్ని ప్రేమిస్తుంది. దేవుని దయ మనల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం 3 పాయింట్లు చూసుకున్నాం కదా. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు కదా. దేవుడు మనకి ఆదరణను అనుగ్రహిస్తా ఉన్నాడు. రెండో పాయింట్ కదా, కనికరము చూపు తండ్రి. మన పైన దేవుడు కనికరం చూపుతా ఉన్నాడు. మనం అడగపోయినప్పటికీ మన అవసరతలను తను గుర్తెరిగి మన పైన కనికరం చూపుతా ఉన్నాడు. అలాగే యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన కదా. మన అడిగినప్పుడు వెంటనే తను రెస్పాండ్ అయ్యి మన అవసరతలు తీర్చే దేవుడుగా తను ఉన్నాడు. అందుకొరకే ఈ మూడు పాయింట్స్ పట్టుకొని మనం దేవుణ్ణి హృదయానుసారంగా ఆరాధించే వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. Remember, God our comforter. Remember all the times, the greatest fears you went through, or maybe your loved ones were sick, and we don't know what will happen in the future, but there we enjoyed the comfort of God and also the mercy of God. If they're alive today, if they're doing well, that's the mercy of God also. So God who comforted us when we go through trials, God who has been merciful to us, God who shows us compassion, and God who enables us to comfort others. That's beautiful, no? If you hadn't gone through some problems in your life, you would not have been able to comfort others. That's the thought.
prepares you. It's amazing. He makes you more than you can be. So let us take this time. Let us worship our God.